హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను భారతదేశము సరిహద్దు దేశాలు అని ఒక వీడియో చేశానండి. ఆ వీడియో మీద నాకు యూట్యూబ్లో ఒక కామెంట్ వచ్చిందండి. నేను ఆన్లైన్లో మ్యాప్ చూపిస్తూ చెప్పే ప్రయత్నం చేశాను. అతను ఏమని చెప్పినారంటే, మీరు ఒక ప్రదేశం చూపిస్తున్నారు, ఆ ప్రదేశంకి వేరే వేరే ప్రదేశం పేరు చెప్తున్నారు, మ్యాచ్ కావడం లేదు మీరు చెప్పేదానికి మ్యాప్లో చూపించేదానికి అని చెప్పినారండి. అందుకే నేను మళ్ళీ వివరించే ప్రయత్నం చేసినానండి. ఎప్పుడు కూడా మనల్ని పొగిడే వాళ్ళకంటే కూడా మనలో తప్పులు వెతికే వాళ్ళు చెప్పే విషయాన్ని మనము సరిదిద్దుకోవడం మంచి ప్రవర్తన అండి. అందుకే నేను ఈరోజు మళ్ళీ ఈ వీడియో చేయడం జరిగిందండి. మ్యాప్లో మళ్ళీ వివరించే ప్రయత్నం చేశానండి. భారతదేశము 7 దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది కదండి. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు వేరే దేశాలతో సరిహద్దు పంచుకుంటున్నాయి. దక్షిణ భారతదేశం సముద్ర తీరం కలిగి ఉంటే, ఉత్తర భారతదేశము వివిధ దేశాలతో సరిహద్దు పంచుకుంటుందండి. ఇక్కడ గుజరాత్ రాష్ట్రం నుంచి లద్దాఖ్ వరకు గ్రీన్ కలర్ బార్డర్లో కనిపించేది పాకిస్తాన్ బార్డర్ అండి. గ్రీన్ కలర్లో కనిపించేది మనకి పాకిస్తాన్ బార్డర్ అవుతుందండి. గుజరాత్ రాష్ట్రం నుంచి మొదలై గుజరాత్, రాజస్థాను, తర్వాత పంజాబు, జమ్మూ అండ్ కాశ్మీర్, లద్దాఖ్ వరకు భారతదేశము పాకిస్తాన్ మధ్య సరిహద్దు దూరం వచ్చేసి 3323 కిలోమీటర్లు వస్తుందండి. 3323 కిలోమీటర్లు. భారతదేశం పాకిస్తాన్ బార్డర్ వచ్చేసి 3323 కిలోమీటర్లండి. ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ కలర్ బార్డర్ అంతా కూడా భారత్ పాకిస్తాన్ సరిహద్దు బార్డర్ అండి. గుజరాత్ నుంచి మొదలయ్యి లద్దాఖ్ వరకు ఉందండి పాకిస్తాన్ బార్డరు. గుజరాత్, రాజస్థాను, పంజాబు, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, లద్దాఖ్. ఈ విధంగా పాకిస్తాన్ దేశంతో భారతదేశంలోని రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయండి. ఎప్పుడు కూడా మనల్ని ఎవరైతే మంచిగా పొగుడుతారో వాళ్ళు మనలో ఉన్న తప్పుల్ని వెతకలేరండి. మనలో ఉన్న తప్పులు వెతికిన వాళ్ళని మనం బాగా గుర్తుపెట్టుకొని ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలండి. నాకైతే సంతోషమే అనిపించింది అతను కామెంట్ చేయడము. లేకపోతే నేను మళ్ళీ వివరించడానికి నేను ఇంకా కొన్ని నూతన నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించేదాన్ని కాదేమో అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి చైనా దేశము భారతదేశంతో సరిహద్దు పంచుకుంటుందండి. మొదట పాకిస్తాన్ అయిన తర్వాత రెండో దేశం వచ్చేసి చైనా దేశం వస్తుందండి. లద్దాఖ్ నుంచి మొదలవుతుందండి చైనా బార్డరు. రెడ్ కలర్లో కనిపిస్తున్నదంతా కూడా చైనా బార్డర్ అండి. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం. లద్దాఖ్ నుంచి ఆ తర్వాత సిక్కిం కొద్ది తగులుతుంది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ వద్ద రెడ్ కలర్లో ఉన్నదంతా కూడా చైనా బార్డర్ అండి. లద్దాఖ్, ఉత్తరాఖండ్, ఇక్కడ వచ్చేసి సిక్కిం దగ్గర కొద్ది తగులుతుందండి. అలాగే అరుణాచల్ ప్రదేశ్. మధ్యలో కనిపించేది నేపాల్ అండి. భారతదేశం నేపాల్తో కూడా సరిహద్దు పంచుకుంటుందండి. నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు అంటే నేపాల్తో వచ్చేసి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, వెస్ట్ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలు నేపాల్ దేశంతో సరిహద్దు పంచుకుంటున్నాయండి. ఇక్కడ భూటాన్ దేశం అండి. సిక్కిము, పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత అస్సాము, అరుణాచల్ ప్రదేశ్తో సరిహద్దు పంచుకుంటుందండి. భూటాన్ సరిహద్దు వచ్చేసి 699 కిలోమీటర్లు. మయన్మార్ దేశంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఏవి అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూరు, మిజోరాము వస్తుందండి. నేపాల్ తర్వాత భూటాన్ దేశము భారతదేశ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుందండి. భూటాన్ వచ్చేసి సిక్కిము, అస్సాంతోని, అరుణాచల్ ప్రదేశ్తోని జస్ట్ కొద్దిగా పశ్చిమ బెంగాల్తో
సరిహద్దు కలుస్తుందండి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు భూటాన్ దేశంతో సరిహద్దు పంచుకుంటాయండి. ఇక్కడ భూటాన్ వచ్చేసి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి బంగ్లాదేశ్తో భారతదేశంలోని రాష్ట్రాలు ఏవేవి సరిహద్దు పంచుకుంటున్నాయంటే బంగ్లాదేశ్తో వచ్చేసి వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత వచ్చేసి అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయండి. బంగ్లాదేశ్ అన్ని దేశాల కంటే కూడా ఎక్కువ సరిహద్దు దూరం కలిగి ఉందండి. భారతదేశంకి బంగ్లాదేశ్కి మధ్య సరిహద్దు దూరం ఎక్కువగా ఉందండి. ఈ బంగ్లాదేశ్కి ఇండియాకు సరిహద్దు దూరం వచ్చేసి 4096.7 కిలోమీటర్లండి.